సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాజాసాబ్ గేమ్ చేంజర్ పై తమన్ చేసిన వ్యాఖ్యలు షాక్ ఇస్తున్నాయి. రాజాసాబ్ కి ఇచ్చిన ట్యూన్స్ ఇప్పుడు పనికిరావు అన్నాడు. ఇక గేమ్ చేంజర్ ఆడియో ఎందుకు ఫెయిల్ అయిందో తెలిపాడు. ఎక్కువ వ్యూస్ రాకపోవడానికి తమన్ చెప్పిన సమాధానాల్లో నిజమెంత? వాట్ ది స్టోరీ? తమన్ ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసాబ్ గేమ్ చేంజర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజాసాబ్ కోసం ఇచ్చిన ట్యూన్స్ చెత్తబుట్టలో పడేయాల్సిందేనన్నట్టు మాట్లాడాడు. దానికైనా చెప్పిన రీజన్ షాక్ ఇస్తోంది. రాజాసాబ్ టాకీ పార్ట్ పూర్తయినా తమన్ ట్యూన్స్ ఇస్తే గానీ పాటలు తీయలేదు మారుతే. ఆల్రెడీ ఇచ్చిన ట్యూన్స్ పాతవైపోయాయట. ట్రెండ్, టెక్నాలజీ మారిపోవడంతో ఇచ్చిన ట్యూన్స్ పనికిరావంటున్నాడు తమన్. పాటలన్నీ మళ్లీ కంపోజ్ చేయాలని ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పి ఒప్పించానన్నాడు తమన్. 2 ఏళ్ల క్రితం మొదలైన సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ పాతవైపోయాయన్న తమన్ మాటలు అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. రాజమౌళి, సుకుమార్ సినిమాలు 2-3 ఏళ్లు సెట్స్ పై ఉన్నా ట్యూన్స్ పాతవి కాలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇచ్చిన ట్యూన్స్ తనకే నచ్చక తమన్ ఇలా మాట్లాడుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ ను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుగుతోంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన ఏడాది తర్వాత ప్రకటించారు. రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేయకుండా హను రాఘవపూడి మూవీ మొదలుపెట్టాడు. ఎట్టకేలకు టాకీ పార్ట్ పూర్తయింది అనుకుంటే తమన్ కొత్త ట్యూన్స్ ఇస్తే గానీ పాటలు తీయలేరు. ఒకవేళ ఇచ్చినా ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని సిచ్యువేషన్. యూట్యూబ్ లో పాటలకు వచ్చే వ్యూస్ గురించి తమన్ మాట్లాడుతూ మంచి పాట ఇవ్వాలనే లక్ష్యంతో మ్యూజిక్ ఇస్తామే కానీ వ్యూస్ కోసం కాదన్నాడు. మ్యూజిక్ తో 50 మిలియన్ వ్యూస్ వస్తాయని, కొరియోగ్రఫీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ తో మరొక 50 మిలియన్ వ్యూస్ వస్తాయన్నారు. ఒక్క పాటలో కూడా హుక్ స్టెప్ లేకపోవడంతో గేమ్ చేంజర్ సాంగ్స్ హిట్ కాలేదన్నాడు తమన్. అలవైకుంఠపురంలో ప్రతి పాటకు హుక్ స్టెప్ ఉందని, అందుకే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయన్నాడు తమన్. బుట్టబొమ్మ సాంగ్ కి 900 మిలియన్ వ్యూస్, రాములో రాములో సాంగ్ 700 మిలియన్ వ్యూస్ దాటిందన్నాడు.